మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం కాంగ్రెస్ పార్టీకి చెప్పపెట్టు లాంటిదని సిద్దిపేట బీజేపీ పట్టణాధ్యక్షులు నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ అన్నారు. ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన మహారాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 220కి పైగా సీట్లు సాధించడం జరిగిందని వారు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని మహాయుతి ఫ్రంట్ బీజేపీ, శివసేన, షిండే మరియు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాల నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో గతంలో ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు ఈ 2024 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు అప్రతిహతంగా 220 సీట్ల వరకు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి మరియు ఎన్సీపీ పవర్ మరియు శివసేన ఉద్ధవ్ ఠాక్రేకు చెంపపెట్టులాగా నిర్ణయం తీసుకున్నారని మహారాష్ట్ర ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహారాష్ట్రలో ముందుకు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ పోల్చుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి విజయ పరంపర కొనసాగిస్తూ ఈరోజు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం. గతంలో కంటే అత్యధికంగా ఎన్డీఏ కూటమికి అక్కడి ప్రజలు పట్టం కట్టి 5 సంవత్సరాల షిండే గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఉండి కూడా ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహారాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్ళి ఈరోజు 224-27 పైచీలక సీట్లు బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుచుకొని ఏదైతే ఆడ యూపీఏ కూటమి ఏదైతే ఉందో ఒక చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోయినా అన్ని ఉచితాలు దేశ విద్రోహ శక్తులతో చేతులు కలుపుతూ దేశ విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను దిగదార్చుతూ ఈ దేశంలో ఒక అనుచితమైన వాతావరణాన్ని అలజడిని సృష్టించి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో కుల మత రాజకీయాలు చేస్తూ విభజించి పాలించి అధికారం చేపడదామనుకున్న కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర ప్రజలు ఇలా